ఈ కనపడుతున్నది మునగాకండి. దీన్నంతా బాగా కడ్లు లేకుండా క్లీన్గా నేను విడిపించి పెట్టుకున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అనుజనాగండి. మునగాకు కూర చేసుకుందాము. ఈ ఆకుకు ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసి దాంట్లోకి ఉప్పు వేసి కలిపి ఇలా బాగా కడిగేసుకుందామండి. ఏ కాయగూరలైనా అంతే, ఫస్ట్ మనము ఉప్పు వేసి కడిగినామంటే చాలా మంచిదండి. అందుకని మరి ఒట్టి నీళ్ళు వేసి బాగా కడుక్కొని దీన్ని వడబోసుకుందామండి, నీళ్ళంతా పోయేటట్టు. అందుకని ఈ జాలి తీసుకున్నాను నేను గరిట, ఇందులోకి వేసి వడబోసేస్తాను. ఇలా దీంట్లోకి వేసేసి దీన్ని ఇప్పుడు గిన్నె మీద పెట్టేద్దామండి. నీళ్ళంతా క్లీన్గా కిందకు ఒడిగిపోతుంది. పల్లీల నూనె అయితే భలే ఉంటుందండి. నేను ఇంట్లో చేసే నూనె వేస్తున్నాను. ఆవాలు వేస్తున్నా అండి. ఆవాలు చిటపట్లాడినాయి. ఇప్పుడు మినప్పప్పు వేస్తున్నాను. మినప్పప్పు వేస్తున్నా, పసుపు వేస్తున్నా, ఇంగు వేసుకుందామండి. ఎండుమిర్చి వేస్తున్నా. ఒక 4-5 ఎండుమిర్చీలు ముక్కలు చేస్తున్నాను నేను. ఉల్లిగడ్డలు వేస్తున్నా. ఉల్లిగడ్డలు వేగినాయండి. ఇప్పుడు మనము మునగాకు వేసేసుకుందాము. చూడండి, మునగాకు వడబోస్తున్నాను కదా, ఇది వేసేసాను. బాగా అడుగు నుంచి కలుపుకోవాలి. మీకు కావాలంటే తెల్లబాయలు వేసుకోవచ్చు. నేను తెల్లబాయలు వేయట్లేదు. కాసేపు మూత పెట్టి మగ్గనిద్దామండి. దీన్ని మూత ఉంచానండి. ఇక్కడ చూడండి, పల్లీలు వేయించుకుంటాను. ఇప్పుడు 2 పిడికిళ్ళు పల్లీలు అంటే ఒక 3 స్పూన్లు ఉంటుందండి. ఇది 2 ఎండుమిర్చిలు వేసుకున్నానండి. ఇది వేపుకుని పొడి చేసుకుందాము. దీంతోపాటు నువ్వులు కూడా వేస్తాను. 2 స్పూన్లు నువ్వులు కూడా ఇందులోకి వేస్తున్నా అండి. అంటే పల్లీలు అయిపోవచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వులు వేసేస్తాను. రెండింటిని మిక్సీ పట్టుకోవాలి. స్పూన్ అంతా జీలకర్ర వేసాను, మిక్సీ జార్లోకి వేసాను. పొడి చేసుకుందాము. మూత తీసుకున్నాను. ఇప్పుడు మెత్తబడిపోయింది ఆకు కూడా. ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేస్తున్నాను. అయిపోయింది. దీంట్లోకి పొడి వేసేద్దాము. పొడి బరకగా ఉండాలి, చాలా నున్నగా కాకూడదు. ఇప్పుడు కరెక్ట్ ఉంది. ఇది వేసేస్తున్నా అండి పొడి దీంట్లోకి. మీకు దీంట్లో ప్రోటీన్స్, కాల్షియము అన్నీ ఉంటాయండి. పల్లీలు మరి నువ్వులు వేసాం కదా, చాలా టేస్టీగానే ఉంటుంది తినడానికి. మీరు చపాతీలోకి, కూర దేనికన్నానండి, అన్నానికి కలుపుకొని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ గిన్నెలోకి వేసేస్తాండి అయిండేదాన్ని. ఈ కూర ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఖచ్చితంగా మీరందరూ చేసి చూడండి. చూడండి, బౌల్లోకి వేసేసాను నేను. చూస్తున్నారా, చాలా కమ్మటి వాసన వస్తూ ఉందండి. చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. క్విక్గా అవుతుంది. మంచి న్యూట్రిషియన్స్ ఉంటుంది ఇంట్లో. మనం నీళ్ళు వేసి ఉడికించి చల్లము నీళ్ళన్నీ కాబట్టి డైరెక్ట్గా అలాగే వేసేదాని నుంచి దీంట్లో మంచి న్యూట్రిషియస్ అంతా ఉంటుందండి. విటమిన్స్, మినరల్స్ ఏమేమి కావాలో అన్నీ కూడా చాలా మంచిది కూర. మీరు కూడా చేసి చూడండి. చేసినాక ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.